పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. పవన్ ప్రస్తుతం సినిమా సక్సెస్ లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి అంటూ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా కాటమరాయుడు చిత్రాన్ని పూర్తి చేసి ఈ నెల 24ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పవన్ ఆ తర్వాత 4 సినిమాలకు ఇప్పటికే కమిట్ అయ్యాడు. కాటమరాయుడు విడుదల అవడమే ఆలస్యం. వచ్చే నెలలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. దాంతో పాటే తమిళ దర్శకుడు నేషన్ దర్శకత్వంలో వేదాలం చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ 2 సినిమాలతో పాటు మరో 2 చిత్రాలు కూడా చేసే అవకాశాలున్నాయి. పవన్ ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ కు ఓకే చెప్పాడు. అలాగే తమిళంలో సక్సెస్ అయిన తెరి చిత్రాన్ని కూడా తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలా పవన్ వరుసగా చిత్రాలు చేస్తుంటే మహేష్ లో ఆందోళన పెరిగిపోతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తో పోల్చితే గతంలో మహేష్ బాబు కాస్త అధిక సంఖ్యలో సినిమాలు చేసేవాడు. దాంతో తెలుగు యువ హీరోల్లో నెంబర్ 1 స్థానంలో మహేష్ బాబు ఉండేవారు. అయితే పవన్ వరుసగా సినిమాలు చేస్తుండటంతో పవన్ కళ్యాణ్ కు ఆ స్థానం దక్కుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. అందుకే మహేష్ బాబుకు కాస్త టెన్షన్ గా అనిపిస్తోందట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.